హలో ఎవ్రీవన్, ఐఎమ్ హరికృష్ణ. మీరు చూస్తున్నారు మన హోమ్ ట్యూషన్ ఛానల్. టుడేస్ టాపిక్ ఈజ్ రియల్ నంబర్స్ ఎక్సర్సైజ్ 1.1 థర్డ్ క్వశ్చన్. ఇది టీఎస్ స్టేట్ సిలబస్ అండి. థర్డ్ క్వశ్చన్ ఈజ్ యూజ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా టు షో దట్ స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 3p ఆర్ 3p+1. ఏదైనా నంబర్కి ఏదైనా పాజిటివ్ నంబర్కి స్క్వేర్ అప్లై చేసామంటే అది 3p ఫామ్ లేదా 3p+1 ఫామ్లోనే ఉంటుంది అని మనం ప్రూవ్ చేయాలి. బై యూక్లిడ్ డివిజన్ లెమ్మా we can write a integer as a equals to bq plus r. యూక్లిడ్ డివిజన్ లెమ్మా ప్రకారం ఒక ఇంటీజర్ని bq plus r రూపంలో రాయవచ్చు. r is greater than or equal 0 and less than b. r అనేది ఇక్కడ రిమైండర్, b అనేది డివైజర్, q కోషన్, a is a డివిడెండ్. మనం ఈ ప్రూఫ్ చేయాలి అంటే లెట్ b ఈక్వల్స్ టు 3. b ఈక్వల్స్ టు 3 తీసుకుంటే ఈ ప్రూఫ్ చేయవచ్చు, లేదా 6 తీసుకోవచ్చు, లేదా 9 తీసుకోవచ్చు. 3 మల్టిపుల్స్ తీసుకుంటే ఇక్కడ ప్రూఫ్ వస్తుందండి. లెట్ b ఈక్వల్స్ టు 3. నేను తీసుకుంటున్నాను b ప్లస్లో 3 తీసుకుంటున్నాను. అప్పుడు ఈ ఈక్వేషన్ ఏమవుతుంది? a ఈజ్ ఈక్వల్స్ టు b ప్లస్లో 3 కదా, సబ్స్టిట్యూట్ దిస్ 3q ప్లస్ r. r ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0 అండ్ లెస్ దెన్ b కదా, b అంటే 3 కదా, 3. రిమైండర్ r ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0. 0 నుంచి స్టార్ట్ అవ్వాలి, ఇంకా ఎక్కువ 0 అవ్వచ్చు లేదా ఎక్కువ ఉండొచ్చు. అండ్ లెస్ దెన్ b 3 కన్నా తక్కువ ఉండాలి. అంటే మనకి ఏమేమి కేసెస్ వస్తాయి? r ఈక్వల్ 0 ఒక కేసు, r ఈక్వల్స్ టు 1 ఇంకొక కేస్, r ఈక్వల్స్ 2. ఈ 3 కేసెస్ వస్తాయి మనకి. r ఈక్వల్స్ 0 అయినప్పుడు ఈక్వేషన్ ఎలా అవుతుందో చూద్దాం. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. కేస్ 1, ఇఫ్ r ఈక్వల్స్ టు 0, సబ్స్టిట్యూటింగ్ r ఈక్వల్స్ 0 ఇన్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? a ఈజ్ ఈక్వల్స్ టు 3q ప్లస్ r అంటే 0 కదా, 0. a ఈక్వల్స్ టు ఇట్ ఈస్ నథింగ్ బట్ 3q. a ఈక్వల్స్ టు 3q వచ్చింది కదా. క్వశ్చన్లో ఏమన్నాడు? స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్. స్క్వేర్ అప్లై చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ ద సైడ్స్. left side a square is equal to right side 3q whole square. a square is equals to 3q whole square నేమ్ రాయొచ్చు, 3 into 3 into q square రాయొచ్చు. a square is equals to 3 into 3 అనేది అంటే ఒక ఇంటీజర్, q అనేది ఇంటీజర్. ఇంటీజర్ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? q స్క్వేర్ అంటే అది కూడా ఇంటీజరే. ఇంటీజర్ ఇంటూ ఇంటీజర్, ఇదంతా ఇంటీజరే కదా, మల్టిప్లై చేసినా కూడా ఇంటీజరే. నేను దీన్ని ఏమని కన్సిడర్ చేస్తున్నాను అంటే p, ఎందుకంటే ప్రూఫ్లలో p అని ఉంది కదా, p అని రాస్తున్నాను. a స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 3 into p నథింగ్ బట్ 3p. ఒకవేళ క్వశ్చన్లో 3m అని ఇస్తే 3m అని రాసుకోవచ్చు, అది కూడా ఇంటీజరే. a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3p అంటే స్క్వేర్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్. ఏ అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్. స్క్వేర్ అప్లై చేస్తే ఏమొస్తుంది? 3p ఫామ్లోకి వచ్చింది కదా, ఫస్ట్ వన్ అనేది ప్రూవ్ అయింది. ఇప్పుడు కేస్ 2 చూద్దాం ఏమవుతుందో. ఫస్ట్ కేస్ ఈజ్ రిమైండర్ 0. ఇఫ్ r ఈజ్ ఈక్వల్స్ టు 1, ఈ కేస్ సబ్స్టిట్యూటింగ్ r ఈక్వల్స్ టు 1 ఇన్ ఈక్వేషన్ 1, ఇది కూడా ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఏమవుతుంది? a ఈజ్ ఈక్వల్స్ టు 3q ప్లస్ 1. ఇప్పుడు స్క్వేర్ అప్లై చేద్దాం కదా, ఎందుకంటే స్క్వేర్ అడిగాడు కదా, అన్ని కేసులలో అదే విధంగా చేయాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్.
ఇక్కడ లెఫ్ట్ సైడ్ స్క్వేర్ అప్లై చేస్తే ఏ స్క్వేర్, రైట్ సైడ్ 3q + 1 హోల్ స్క్వేర్. ఇది 2 మొత్తానికి స్క్వేర్ అప్లై చేయాలి కదా, 3q + 1 హోల్ స్క్వేర్. మనకు ఫార్ములా తెలుసు, a + b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్ + b స్క్వేర్ + 2ab. మనకి ఇది a + b హోల్ స్క్వేర్ ఆ ఫార్ములా ఉంది. ఇట్ ఈస్ a స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 3q + 1 హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే b ప్లస్లో 1 ఉంది కదా, b స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ వాల్యూ 3q ఇంటూ b వాల్యూ 1. ఇది a అనుకోవాలి, ఇది b అనుకోవాలి. a స్క్వేర్ + b స్క్వేర్ + 2ab. దీని సింప్లిఫికేషన్ ఏమని రాయొచ్చు, ఇట్ ఈస్ 3 3s 9q స్క్వేర్, 3q హోల్ స్క్వేర్ అంటే 9q స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 1, 2 ఇంటూ 3 6q ఇంటూ 1 అంటే అదే ఉంటుంది 6q. దట్ ఇంప్లాయిస్ a స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 9q స్క్వేర్ ప్లస్ 6q ప్లస్ 1. ఇవి 9q స్క్వేర్ 6q అనేవి ఒక దగ్గర రాశాను, ప్లస్ 1 రైట్ సైడ్ రాశాను. a స్క్వేర్ ఈజ్ ఈక్వల్, వాట్ ఈస్ ద కామన్ ఇన్ దిస్ 2? 3 is the common. 3 3 is 9q square plus 3 to 6q ప్లస్ 1 సపరేట్ ఉంది కదా, అదే విధంగా రాయాలి. 3 ఇక్కడ ఇంటీజర్, q స్క్వేర్ ఆల్సో ఇంటీజర్ ప్లస్ 2 ఇంటూ q ఈజ్ ఆల్సో ఇంటీజర్. ఇవి రెండు ఇంటీజర్స్, ఇది కూడా ఇంటీజర్. ఇంటీజర్ ప్లస్ ఇంటీజర్ వి గెట్ అగైన్ ఇంటీజర్. 3 ఇంటూ ఈ ఇంటీజర్ పార్ట్ని నేను ఏమని కన్సిడర్ చేస్తున్నాను అంటే p, ఎందుకంటే క్వశ్చన్లో పీలలో కన్సిడర్ చేస్తారు కాబట్టి అదే విధంగా తీసుకున్నాను. 3p ప్లస్ 1 ఉంది కదా, అలానే రాసాను. a స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 3p + 1. 3p + 1 వచ్చిందా, స్క్వేర్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్. a అనేది ఏంటి, ఇక్కడ పాజిటివ్ ఇంటీజర్ అన్నమాట, a కూడా పాజిటివ్ ఇంటీజర్. r ఈక్వల్స్ టు 2 కేస్ ఇంకా చేయలేదు. ఇప్పుడు ఏంటి, కేస్ 3. ఇఫ్ రిమైండర్ r ఈక్వల్స్ టు 2, సబ్స్టిట్యూటింగ్ r ఈక్వల్స్ 2 ఇన్ ఈక్వేషన్ 1. సేమ్ ప్రొసీజర్, ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే a ఈజ్ ఈక్వల్స్ టు 3q ప్లస్ r ప్లస్లో 2 రాస్తాం. సేమ్ అప్లయింగ్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. లెఫ్ట్ సైడ్ వాల్యూ a స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, రైట్ సైడ్ ఇట్ ఈస్ 3q + 2 హోల్ స్క్వేర్. మళ్ళీ ఇది ఏ ఫామ్లో ఉంది, a + b హోల్ స్క్వేర్ కదా, a స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a + b హోల్ స్క్వేర్ ఫామ్లో ఇక్కడ ఆల్రెడీ ఉంది, మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. a స్క్వేర్ + b స్క్వేర్ + 2ab. a అంటే 3q హోల్ స్క్వేర్ ప్లస్ b ఈజ్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2ab. 2 ఇంటూ 3q a ఇంటూ b ఈజ్ 2. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, 3q స్క్వేర్ 9q స్క్వేర్, 2 స్క్వేర్ నథింగ్ బట్ 4, 2 ఇంటూ 3 6, 6 2 12, q ఉంది కదా 12q. అదే రాసాం, a స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, రీఅరేంజ్ దిస్ టర్మ్స్ 9q స్క్వేర్ ప్లస్ 12q. ఇంతకుముందు కేస్ 2లో చేసిన విధంగానే q టర్మ్స్ అన్నీ ఒక దగ్గర రాసాను, ప్లస్ 4 సపరేట్గా కాన్స్టెంట్ టర్మ్ ఉంది కదా, సపరేట్ రాసాను. నౌ వాట్ ఈస్ ద కామన్ ఇన్ దిస్ 2? 3 is the common. 3 taken outside. 3 3 is 9q square plus 3 4 is 12q plus 4. a square is equals to 3 into 3q square plus 4q plus 4 ని ఏమని రాయొచ్చు, 3 + 1 అని రాయొచ్చు కదా, ఎందుకంటే ఇక్కడ కామన్ రావడానికి. ఇది ఒక టోటల్ సింగిల్ టర్మ్, సింగిల్ టర్మ్ 3 టర్మ్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి. a square is equals to, what is the common from these 2 terms? 3 3 is the common. 3 is taken out, remaining 3q square plus 4q, ఇదంతా ఒకటి ప్లస్ 3 ఇక్కడ కామన్ తీసుకోబడింది. ఇక్కడ ఏముంటాయి, రిమైనింగ్ 1 కదా, 1 మళ్ళీ 1 సపరేట్ ఉంది 1. a square is equal to 3 into, ఇదంతా ఇంటీజర్ పార్టే కదా, మనం కేస్ 1 కేస్ 2లో డిస్కస్ చేస్తాం. 3 ఇంటూ ఇంటీజర్ని p అని కన్సిడర్ చేస్తున్నాను, ప్లస్ 1 ఉంది కదా 1. a square is equal to ఏమొచ్చింది, 3p + 1. 3p + 1 ఫామే కదా, కేస్ 1లో 3p ప్రూవ్ అయింది, కేస్ 2 and 3లో 3p + 1 అని వచ్చింది. ఎప్పుడైనా మనం
పాజిటివ్ ఇంటీజర్స్కి స్క్వేర్ అప్లై చేస్తే అది 3p ఫామ్లోనైనా ఉండొచ్చు లేదా 3p+1 ఫామ్లోనైనా ఉండొచ్చు. హెన్స్ ప్రూవ్డ్. సొల్యూషన్ చూడండి ఒకసారి. పాజిటివ్ ఇంటీజర్స్కి స్క్వేర్ అప్లై చేస్తే ఈ ఫామ్లో ఉంటాయి లేదా ఒకసారి వెరిఫై చేద్దాం. 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ ఇవన్నీ పాజిటివ్ ఇంటీజర్సే కదా, వీటికి స్క్వేర్ అప్లై చేశాను. 1 స్క్వేర్ అంటే 1 కదా, 3 × 0 + 1 ఇది 3p+1 ఫామ్లో వస్తుంది. 3 × 0 + 1 0 + 1 is 1 అంటే 3p+1. 2 స్క్వేర్ అంటే 4 3 × 1 + 1 3 1s are 3 + 1 4 ఇది ఏ ఫామ్లో ఉంది 3 × p + 1 కదా 3p+1. 3 స్క్వేర్ అంటే 9 3 3 is 9 డైరెక్ట్గా 9 ఉంది అంటే 3 × p 3p. 4 స్క్వేర్ ఏం రాయొచ్చు 16 కదా 3 5 is 15 3 × 5 + 1 16 కదా 3p+1. ఈ విధంగా పాజిటివ్ ఇంటీజర్స్ ఏదైనా స్క్వేర్ అప్లై చేస్తే అది ఈ ఫామ్ 3p+1 లేదా 3p ఇవే రిపీట్ అవుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ సెక్షన్లో అడగవచ్చు.